రానే అక్కడికి రెడీ అవుతున్నావు బయట కళ్యాణానికేనా? లేదురా, కృష్ణగాడు వాళ్ళ వీధిలో రాముడి మండపం పెడుతున్నాడు, సో అక్కడికి వెళ్తున్నా నేను. ఓకేగా, సరే బయట కళ్యాణానికి నువ్వు అమ్మ వెళ్ళి వచ్చాడు, నేను వెళ్తున్నా. అరే వాడు మన కులం కాదురా. అవును కదా, వాడు మన కులం కాదు, మనం ఎందుకు అలాగే వెళ్ళిపోతున్నాం? సరే కనరా, రాముడిది ఏ కులం అంటావు? ఇదంతా కాదురా, వనవాసంకి వెళ్ళినప్పుడు దేవుడిని గుండెలకు హద్దుకున్నాడంట, ఆయనదే కులము. అరే శబరి ఎన్ని పని తిన్నాడు రా, ఆమెది ఏ కులమో మతమో కూడా తెలియదు. రాముడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు వానర సైన్యం మన కులం కాదు మతం కాదు అసలు మన జాతే కాదు, వాళ్ళతో స్నేహం చేశారా, వాళ్ళదే కులమో ఏంటో. నువ్వు అనొచ్చు, అరే రాముడు దేవుడురా మన మనుషులు. రాముడు దేవుడు కాదు, రాముడు ఒక మనిషి. భూమి మీద ఒక మనిషి పుట్టి ధర్మంగా ఎలా నడుచుకోవాలో చెప్పిన మహా అవతారమే ఆ రామ అవతారం. అరే ఆయన ఎంత ధర్మమూర్తి అంటే సాక్షాత్ పరమశివుడే రామనామాన్ని చెప్పిస్తాడు. అంత పుణ్యాత్ముడితో లేని కుల మత భేదం మనుషులను మనకెందుకు రా కులం మతం అని చెప్పి ఆయన చూపించిన ధర్మాన్ని వదిలేస్తున్నాం, కానీ కులం అనే మాటను పట్టుకొని వేలాడుతున్నాం. అందరూ ఒక్కటే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.